మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ వాక్యం వింటున్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతిరోజు వాక్యాన్ని చెప్పడానికి మరి ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి, ప్రభు మహాకృపను బట్టి ప్రభుకు స్తోత్రము చెల్లిస్తున్నాను. మరి ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడి అనే వాక్య భాగం, ఆ వాక్యాన్ని బట్టి ప్రభు మరి ప్రతిరోజు మరి ఇలా వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో కూడా మనం వాక్యాన్ని విందాం. ముందుగా తిమోతికి రాసిన 2వ పత్రిక, కొత్త నిబంధన పుస్తకాల్లోంచి తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయన్నది. చిన్న మాట ప్రార్థన చేసి మనము ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించండి, వాక్శత అనుగ్రహించండి. మీ పిల్లలంగా మేము చేరవచ్చాం. మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారని మేము నిరీక్షిస్తుండగా మీరే కృప చూపించి బలపరచండి. మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని ధైర్యపరిచి, మమ్మల్ని బలపరిచే వాక్యాన్ని, మా క్షేమాభివృద్ధి కలిగించే వాక్యాన్ని నాయన మీరే సహాయం చేసి దయచేయమని కోరుతున్నాం. ప్రభువా నాయన మీ దాసునిగా మా తను మేము నిలబడి ఉంటుండగా మా తన్ని కృప చూపించండి, వాక్శత అనుగ్రహించండి. నాయన మరి ఏమాత్రం వాక్చాతుర్యాన్ని, జ్ఞానాన్ని వినియోగించకుండా ప్రభు మీ లేఖనాల మీద ఆధారపడుతూ నాయన యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే మహిమపరిచే విధంగా, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మాత్రమే ప్రదర్శించి కృప అనుగ్రహించండి, బలపరచండి. ఏమాత్రం శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతూ వాక్యం చెప్పాలని ఆశపడుతున్నా మీరే సహాయం చేసి విని వారందరికీ మేలు కలుగునట్టుగా మీరే కృప చూపించి అందరికీ అర్థమగులాగున అయ్యా మరి తను విశ్వసించులాగున తేటగా బోధించే కృప నాకు అనుగ్రహించమని, లేఖనాల్లో ఉన్న సత్యాన్ని స్పష్టంగా మరి వివరించడానికి మీరే కృప అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువుని నామం పేట ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం మరొకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానం అన్నాడు. క్రీస్తులో మనకేముందండి? జీవం ఉంది. ఆ జీవము వాగ్దానము అని చెప్తున్నాడు. జీవంలో అవర్ లైఫ్ ఈజ్ ప్రామిస్ అనమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే మనకు జీవమై ఉన్న క్రీస్తు అన్నాడు. అంటే మన జీవం ఎవరు? క్రీస్తు. 3వ వచనంలో మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. సరే, మన జీవం ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులో ఉంది. ఆ జీవము దాచబడి ఉంది. ఆ జీవాన్ని తిమోతికి రాస్తూ 2వ పత్రికలో అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానము అంటున్నాడు. ప్రియులారా గమనించండి, మన జీవితము వాగ్దానం, మనది వాగ్దాన సంబంధమైన జీవితం. మరొక మాట చదువుకుందాం. పేతురుగా రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురుగా రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువరే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యను మీతో కూడా పాలివారై ఉన్నారు. ఇక్కడ ఏమన్నాడు? జీవమను కృపావరం అంటే ఇక్కడ మన జీవాన్ని ఏమని చెప్తున్నాడు ఆయన? కృపావరం, గిఫ్ట్ అని చెప్తున్నాడు. మన జీవితం గిఫ్ట్ అని చెప్తున్నాడు. అక్కడ మన జీవితం ప్రామిస్ అని చెప్తున్నాడు. ఇక్కడ మన జీవితము గిఫ్ట్ అని చెప్తున్నాడు. మూడోదిగా ఇంకొకటి చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, లేకపోతే ఇదే పేతురు రాసిన పత్రికలోనే మరొక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. 3-4 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక.
మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయిన స్వాస్థ్యము అన్నాడు కదా. ఇక్కడ జీవాన్ని దేంతో పోల్చాడు? స్వాస్థ్యం అన్నాడు. ఏమన్నాడు? స్వాస్థ్యం అన్నాడు. అందుకని ఆ స్వాస్థ్యము 5వ వచనంలో ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. మనం ఇందాక కొలసి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మన జీవం భద్రపరచబడిందని చదివాము. ఇక్కడ మన స్వాస్థ్యం భద్రపరచబడిందని చదివాము. అంటే మన జీవం అంటే ఏంటిది? ఇక్కడ ఈ 2 వచనాలు బట్టి, కొలసి 3:3ని బట్టి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని బట్టి మన జీవము స్వాస్థ్యము. మొదటిగా మన జీవము వాగ్దానం అన్నాడు, రెండవదిగా మన జీవము కృపావరం అన్నాడు, మూడవదిగా మన జీవము స్వాస్థ్యం అన్నాడు. ఏమన్నాడు? స్వాస్థ్యం అన్నాడు. స్వాస్థ్యం అంటే ఏంటిది? ప్రాపర్టీ, ఆస్తి కదా. మన తండ్రికి కలిగినవన్నీ కూడా ఏంటిది? మన స్వాస్థ్యం. గృహమును విత్తమును పితరుల స్వాస్థ్యం అని సామెతల గ్రంథంలో ఉంటుంది. గృహమును విత్తమును పితరుల స్వాస్థ్యం. సో ఆ స్వాస్థ్యానికి మనం వారసులం కదా. ఆ స్వాస్థ్యానికి మనము వారసులం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం 15వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే, మధ్య నుంచి పిలువబడిన వారు అని ఉంది కదా, అక్కడి నుంచి పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కదా. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందుకోవాలి. పిలువబడిన వారు ఎవరు? మనమే కదా. సువార్తను మనం అంగీకరించాం, మన ఎదుకు వచ్చిన వాక్యాన్ని అంగీకరించాం, మనం పిలువబడిన వారం. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డవారం, ఆయన బిడ్డలుగా మనం చేయబడ్డాం, ఆయన పిల్లలుగా ఉండడానికి పిలువబడ్డాం. మనకి ఏముందంటాడు ఇక్కడ? నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం. అంటే మన జీవితము నిత్యమైన స్వాస్థ్యం అంటే నిరంతరం మనం జీవించాలి. అది మన వాగ్దానం. అంటే మన లైఫ్ అండ్ ప్రామిస్. చూడండి, మనకు చాలా వాగ్దానాలు ఉంటాయి బైబిల్లో, పరిశుద్ధ గ్రంథాల్లో. కానీ దేవుడు మనకు ఉన్నతమైన శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే మన జీవితమే వాగ్దానం అన్నాడు. మన జీవితంలో మనకి ఏ అవసరాలు ఉన్నాయో, మన జీవితంలో మనకి ఏం కావాలో, ఆరోగ్యమే కానీ, ఆర్థిక సమస్యలే కానీ, లేకపోతే ఆర్థికంగా మనకి ఏం కావాలనో, ఏ విషయంలో కూడా, మరి పిల్లలే కానీ, కుటుంబమే కానీ, కుటుంబ సభ్యులే కానీ, మన ఉద్యోగమే కానీ, మన ప్రయాణాలే కానీ, ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే అవన్నీ కూడా జీవితంలో భాగం. ఆ జీవాన్ని దేవుడు వాగ్దానం అన్నాడంటే ఆ వాగ్దానం నెరవేర్పులో మన జీవితంలో ఉన్న కొదువైన వాటిని అన్నిటి కూడా ఆయన తీరుస్తాడు కదా. ఆయన నింపుతాడు, ఆయన మనకు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కాబట్టి అవర్ లైఫ్ ఈజ్ ప్రామిస్, అవర్ లైఫ్ ఈజ్ గిఫ్ట్ అన్నాడు కదా. మన జీవితాన్ని ఆయన కృపావరం అన్నాడు, మన జీవితాన్ని ఒక ప్రాపర్టీ అన్నాడు. ఆ ప్రాపర్టీ పరలోకమందు భద్రంగా ఉందన్నాడు. అది ఎలాంటిదంటే అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారింది అన్నాడు. అంటే మన జీవితాన్ని దేవుడు అక్షయమైంది అంటే క్షయం అనేది చూడట్లేదు. చూడండి, చాలామంది పాటలు రాస్తూ గడ్డి లాంటిది మీ జీవితం, పువ్వు లాంటిది మీ జీవితం వాడిపోతుందని పాటలు రాస్తారు. కానీ ప్రియులారా గమనించండి, మన జీవితం గడ్డి లాంటిదో, పువ్వు లాంటిదో, నీటి బుడగ వంటిదో కాదు. మన జీవితము అక్షయమైంది అంటే క్షయం కానిది, అది నిర్మలమైంది దేవుని దృష్టిలో. అది వాడబారింది, వాడిపోయే జీవితం కాదు. మీరు ఒక మాట చెప్తాను, గమనించండి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో ఏముంటుందంటే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు ఉంటుంది. సర్వశరీరులు ఎవరు? గడ్డిని పోలిన వారు కదా. సర్వశరీరులు అంటే ప్రభు నమ్మని వాళ్ళు, వారి జీవితం గడ్డి లాంటిది. కానీ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారి జీవితము గడ్డి లాంటిది కాదు. మనది శ్రేష్టమైన జీవితం. మనము శ్రేష్టమైన బలి కిందికి వచ్చాం. ప్రభు మనకు శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. మనం పరిమళ వాసన ఉండడానికి కదా. మన అపరాధం నిమిత్తం చచ్చిపోయినప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనం బ్రతికించాడు. మనకు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఆయన ఇవ్వాలనే కదా మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. కాబట్టి ప్రియులారా, మన జీవితం అనేది శ్రేష్టమైంది. ఎప్పుడు కూడా నా లైఫ్ ఇలా ఉంది, నా లైఫ్ అలా ఉంది, నా లైఫ్ వేస్ట్ అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. క్రీస్తునందున మనమైతే మరీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవితం కలిగి ఉన్నాం. అర్థమవుతుందా? సో యేసు ప్రభు బ్రతికున్న కాలంలో అతి పరిశుద్ధ స్థలంలో, అంటే యేసుక్రీస్తు మరణానికి ముందు అతి పరిశుద్ధ స్థలం ప్రత్యక్ష గుడారంలో
భాగాలు ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అయితే ఎవరు కూడా ఆ అతి పరిశుద్ధ స్థలంలో, ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఏముందంటే అడ్డుతెర ఉంది. అంటే దేవుణ్ణి ప్రత్యక్షంగా ఎవరు చూడలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు ఏం జరిగిందంటే ఆ అడ్డుతెర నడిమికి చిరిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయము క్షమించండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51 వచనాలు. 50-51 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం క్షమించండి 50వ అధ్యాయం 51 వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగాను కదా. ఏమైంది? తెర చినిగింది. కాబట్టి తెర చినిగింది కాబట్టి ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గం బయలుపరచబడింది. దేని ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టడం ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము బయలుపరచబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన మనము ఆయనతో కూడా లేపబడి పరలోకమందు ఆయనతో పాటు కూర్చునిపెట్టబడ్డాం. ఆయనతో పాటు లేపబడి కూర్చునిపెట్టబడ్డాం. మనం కూర్చున్నాం ఆయనతో పాటు. మనం ఎక్కడున్నామంటే మన స్థితి పరలోకంలో ఉంది. నిన్నటి దినాన మనం ధ్యానించాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏముందంటే ఆయన తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుట కొరకు ఆయన మాంసయుక్తమైన దేహమందు శిక్ష విధించబడింది. ఆయన మన కొరకు శిక్ష అనుభవించింది. ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో నిలబడ్డానికి. మనకు ఇప్పుడు ఆయనకు అడ్డుతెర లేదు కదా. ఒకప్పుడు ఆయన మనకు దూరంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు మనకు సమీపంగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఎఫెసీలకు రాసిన పత్రికలో మరొక మాట చదువుకుందాం. పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది కదా. క్రీస్తుకు ఎలా ఉన్నాం? మనం దూరంగా ఉన్నాం. అసలు నిరీక్షణ లేదు మనకి. మనము ఇశ్రాయేల్ ప్రజలతో పాటు మనం వాగ్దానాల్లో పారివారం కాదు, కానీ మనకి ఇప్పుడు వాగ్దానాలు ఇచ్చాడు. మన జీవితమే వాగ్దానం అన్నాడు ఆయన. ఇక్కడ ఒక మాట గమనించండి. ఆ కాలమందు అంటే ఏ కాలమందు? క్రీస్తు పుణ్యకాలానికి ముందు. యేసుక్రీస్తు అంటే అది అలా అనొచ్చు, లేకపోతే ప్రభుని మనం విశ్వసించక ముందు అనొచ్చు. ప్రభునందు మనం విశ్వాసం ఉంచక ముందు, లేకపోతే క్రీస్తు మరణానికి ముందు మనం ఎలా ఉన్నామంటే ఆయన దూరస్తులుగా ఉన్నాం. అంటే ఆయన చనిపోయినప్పుడు మనం లేమనుకోండి. కాకపోతే ఇప్పుడు అంటే ప్రభుని అంగీకరించినంత మట్టుకు మనం ఆయనకు దూరస్తులుగా ఉన్నాం కదా, ఆయనకు సమీపస్తులు లేము. కానీ ఆయన మరణం ద్వారా మనం సమీపస్తులం అయ్యాం, ఆయన పౌరులం అయ్యాం. కాబట్టి మనకు నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఏంటి ఆ నిరీక్షణ అంటే మన జీవం భద్రంగా ఉందని, మన జీవం వాగ్దానం అని, మన జీవం స్వాస్థ్యం అని, మన జీవం ఒక గిఫ్ట్ అని మనకు నిరీక్షణ ఉంది. ప్రియులారా, మనము కొన్నిసార్లు మనుషుల మీద నిరీక్షణ పెట్టుకుంటాం, ఆశ పెట్టుకుంటాం. నిరీక్షణ అంటే ఆశ, హోప్ పెట్టుకోవడం. వాళ్ళు మనకు ఉపయోగపడకపోవచ్చు. గమనిస్తున్నారు ప్రియులారా? కానీ మనం జీవం మీద నిరీక్షణ పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన మన ప్రధాన యాజకుడు, మన పక్షాన పరలోకంలో దేవుని కనబడుతున్నాడు. ఆయన నిరంతరం జీవిస్తున్నవాడు. ఆయనకున్న పేరేంటిదంటే ఆయన మార్పు లేని యాజకత్వం చేస్తున్నాడు, నిరంతరం జీవిస్తున్నాడు. ఆయన తన యుద్ధకు వచ్చేవారి పక్షంన విజ్ఞాపనం చేయటకు నిరంతరం జీవిస్తున్నాడు. ఆ మాట వస్తే చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయము 24వ వచనం, 24-25. ఈయన హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగినవాడాయను కదా. ఈయన ఇలా ఎలా ఉన్నాడు? నిరంతరం ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న యాజకులు చనిపోతున్నారు, వాళ్ళకు మరణం ఉంది. కానీ మన ప్రభువు మరణాన్ని జయించి లేచి పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన పక్షాన విజ్ఞాపనం చేస్తున్నాడు. 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించున్నాడు గనుక, ఈ మాట గమనించండి, వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు ఉన్నాడు. సంపూర్ణంగా రక్షించటకంటే ఇక్కడ ఇలా అందాం, సంపూర్ణంగా జీవింపజేయడానికి. అంటే మనం జీవించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అంటే మనం ఈరోజు జీవించవచ్చు, రేపు జీవించవచ్చు, ప్రతి క్షణం జీవించవచ్చు, ప్రతి క్షణం నిరీక్షణ పెట్టుకోవచ్చు ప్రభునందు. మనకు ఆ హోప్ ఉంది. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల్లో సహానుభావం లేనివాడు కాడు.
మన బలహీనతలు ఆయనకు తెలుసు, మన వీక్నెస్ ఆయనకు తెలుసు, మనం ఏంటిదో ఆయనకు తెలుసు. కానీ కాబట్టి ఇక్కడ ఆ మాటను చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నట్టు మాట, నాలుగవ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. సహానుభవం లేనివాడు కాడంటే సహానుభవం కలవాడు. మన బలహీనతల్లో మనం ఏంటో ఆయనకు తెలుసు, మన స్ట్రెంగ్త్ ఏంటిదో మన వీక్నెస్ ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి మనకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు అని చెప్తుండే ఇక్కడ. సమస్త విషయాల్లో మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనములకు చేరుదాము. అంటే మనకు సమయోచితమైన సహాయం కావాలి, మనకు టైమ్లీ హెల్ప్ కావాలి. అంటే మనకి ఏ టైంలో ఏ హెల్ప్ కావాలో ఆయనకు తెలుసు. సమయోచితమైన సహాయం ఆయన దయచేస్తాడు. ప్రియులారా, మన బలహీనత ఆయనకు తెలుసు. ఆయన కృపాసనం వద్దకు మనము ఒక నిరీక్షణ పెట్టుకొని వస్తే, నా జీవం నీవే ప్రభువా అని నిరీక్షణ పెట్టుకొని వస్తే మనం ధైర్యపరుస్తాడు ఆయన. అంతేకాకుండా మనకు సమయోచితమైన సహాయం చేస్తాడు కదా. ఇక్కడనే 5వ అధ్యాయంలో 2వ వచనం. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడే ఉన్నాడు. ఆయన మన పట్ల తాలిమి చూపిస్తాడు. అర్థమవుతుందా? మనకు సహాయం చేస్తాడు. ఆయన మన కొరకు జీవిస్తున్నాడు. ఆయన మన పక్షాన విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన నిరంతరం జీవిస్తున్నాడు. ఆయన మార్పు లేని యాజకుడు. కాబట్టి మన జీవం భద్రంగా ఉంది. అది జీవం వాగ్దానం అన్నాడు. ఆ వాగ్దాన జీవంలోనికి ప్రభు మనం నడిపిస్తాడు. మనలో పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మను ఏం చేస్తాడంటే ఆ జీవాన్ని కూర్చున్న సంగతి చెప్తా ఉంటాడు. అందుకనే యోహాను సువార్త 16లో ఏముంటుంది, యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటుందంటే, ఆయన నా వాటిలోని తీసుకొని మీకు బోధిస్తాడు. ఆయనలో ఏమున్నాయి? ఆయనలో జీవం ఉంది, క్రీస్తులో జీవం ఉంది. ఆ జీవాన్ని గురించి మనకు బోధిస్తాడు. మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకోవాలి. ఆత్మ నేర్పు మాటని మనం వినాలి. దేవుని వలన దయచేయబడిన వాటిని చెప్పడానికి పరిశుద్ధాత్మలో ఉన్నాడు. మన జీవాన్ని గురించి చెప్పడానికి, మన లైఫ్ని గురించి చెప్పడానికి, మన లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది, మన లైఫ్లో మనం ఎలా డిసిషన్ తీసుకోవాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ ప్రేరేపణ, ఆ నడిపింపు పరిశుద్ధాత్ముడు మనకు చెప్తాడు. క్రీస్తు యేసులో ఉన్నటువంటి అత్యధికములను అమూల్యములైన వాగ్దానాలు మనకు జ్ఞాపకం చేస్తాడు ఆయన. ఆ వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేస్తే, ఆ వాగ్దానం బట్టి మనము అడిగితే ఆయన ఖచ్చితంగా మనం దయచేస్తాడు. మనం నిరీక్షణ పెట్టుకోవచ్చు ప్రియులారా, మనం నిరీక్షణ లేని వారం కాదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం. ఎవరు దుఃఖపడతారు అంటే నిరీక్షణ లేని వాళ్ళు దుఃఖపడతారు. నిరీక్షణ ఎందుకు లేదు? ఆ జీవమే మనసులేదు. చాలా సంఘాల్లో క్రీస్తు నా కొరకు జీవిస్తున్నాడు అని చెప్తారు ఎవరన్నా. చాలా సంఘాల్లో క్రీస్తు నా పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు, నా కొరకు జీవిస్తున్నాడు అని చెప్తేనే కదా ఆ జీవము నాదే, ఆ లైఫ్ నాదే, నా కొరకు జీవిస్తున్నాడు ఆయన అన్నప్పుడు, అరే నా కొరకు ఒక వ్యక్తి నా కొరకే ఆయన అపాయింట్ అయ్యాడు, నా కొరకే జీవిస్తున్నాడు ఆయన అనే విషయం మనము తెలుసుకుంటూ మన నిరీక్షణ కలిగి ఉంటాం ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము యేసుప్రభు శిష్యులతో అన్నాడు మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను గనుక మీరును జీవింతును. ఎంత గొప్ప ధైర్య మాట ఇది. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా జీవిస్తాం. అర్థమవుతుందా? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మన లైఫ్ స్టైల్ కూడా అలా ఉంటుంది. ఆయన జీవిస్తున్నాడు, మనం కూడా జీవిస్తాం. ప్రియులారా, మనం ఏ విషయంలో కూడా కుంగుబాటుకు కానీ, లేకపోతే దుఃఖపడడం కానీ, కలవరపడడం కానీ, భయపడడం కానీ అవసరం లేదు. ఎందుకంటే మన పక్షాన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన హెబ్రీ పత్రికలో రాస్తాడు, అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హీఈస్ సఫిషియంట్ టు అస్. ఆయన మనకు సరిపోయినవాడు. మనం దేని విషయంలో దుఃఖపడాల్సిన అవసరమే లేదు అసలు.
ఆయన మనకు సరిపోయినవాడు. అర్థమవుతుందా? ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నవాడు. మరొక మాట చదువుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఆయన ఎట్టివాడై ఉన్నాడంటే ఆయన జీవిస్తున్నాడు, మనం కూడా ఈ లోకంలో జీవిస్తాం. అర్థమవుతుందా? ఆయన ఆ పరలోకంలో దేవుని కుడిపార్శ్వలో కూర్చున్నాడు, మనం కూడా కూర్చుండాలి. అంటే కూర్చోవడం అంటే ఏంటంటే రెస్ట్ అంటే ఏంటిదంటే ఆయన తన పనుల్ని ముగించి ఎలాగైతే కూర్చున్నాడో మన పనులు కూడా ముగించబడ్డాయని నమ్మాలి. అంటే మన జీవితంలో ఒక అవసరత ఉంది, దాని విషయంలో మనం ఏం నమ్మాలంటే ఆ అవసరత ఆల్రెడీ తీర్చబడింది ప్రభువులో అని నమ్మాలి. అలా నమ్మడమే కూర్చోవడం, విశ్రాంతి అనుభవించడం. ఆయన కూర్చున్నాడు, మనం కూడా కూర్చుంటే ఖచ్చితంగా ఏదైతే మనం దేని విషయాన్ని కూర్చున్నామో ఆ విషయంలో ఖచ్చితంగా మనము దాన్ని పొందుకుంటాం. లేకపోతే ఒక సమస్య విషయంలో మనం ప్రభుకు అప్పచెప్పేస్తాం. ప్రభు ఈ విషయంలో మరి సిలువలో దాని కొరకు ప్రయత్నం చేస్తాడని నమ్మి కూర్చుంటే ఆ సమస్య నుంచి మనం విడుదల పొందుకుంటాం. ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం చేస్తాడు కదా. ఆయనతో పాటు మనం కూర్చున్నామండి ఎఫెసీ 2:7 ప్రకారము. ఎందుకంటే ఆయన ఎందుకు కూర్చోబెట్టాడంటే తన యొక్క మహదైశ్వర్యాన్ని రాబోయే కాలంలో కనబరచడానికే మనం కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆ మహదేశ్వరం చూస్తున్నాం, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన కార్యములు ఎంత భీకరమైనవో, ఎంత గంభీరమైనవో అని మనం చూస్తున్నాం కదా. చూడడానికే కూర్చోబెట్టాడు ఆయన. మనం చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎక్స్పీరియన్స్ చేయాలి, యేసుక్రీస్తు లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏంటిదంటే మనం చూడాలి. ఆ వాగ్దానాలు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో వాటి నెరవేరు మనం చూడాలి కదా. నిన్నటి దినాన మనం చూసాం, అబ్రహాము రోమపత్రిక 4వ అధ్యాయంలో నిరీక్షణ పెట్టుకున్నాడు. విశ్వాసం వల్ల బలం పొందుకున్నాడు. ఆయన వాగ్దాన విషయంలో వాళ్ళు అపాసించలేదు. కాబట్టి మన జీవితమే మన జీవితమే ఆయన వాగ్దానం అన్నాడు. ఖచ్చితంగా మన జీవితాన్ని నిర్వహించడానికే ఆయన ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆ హోలీ స్పిరిట్ ద్వారా మనం లీడ్ చేయబడుతున్నప్పుడు ఆ వాగ్దాన జీవనంలో ప్రవేశిస్తాం. ప్రియులారా, అర్థమవుతుందా? కొన్నిసార్లు మరి ఈ జీవం మీద మనసు పెట్టకపోతే, మన జీవమైన యేసుక్రీస్తు మీద మనసు పెట్టకపోతే మనం కొనసాగలేము. యేసుక్రీస్తుకున్న పేరేంటిదంటే ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. అంటే మనకి జీవితాన్ని ఇచ్చాడు, రెండవది అంటే రక్షణ ఇచ్చాడు, రెండవది ఆ రక్షణ సంబంధమైన జీవితం, ఆ జీవితాన్ని మనం కొనసాగిస్తాడు ఆయన. చాలామంది సంఘాల్లో రక్షించబడ్డాము, ప్రభువుని యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకున్నాము, హృదయాన్ని విశ్వసించాము, దేవుడు ఆయన మృతుల నుంచి లేపానని మనం నమ్ముతున్నాము, రక్షణ పొందాము, కానీ వాళ్ళు సహవాసం మానేస్తున్నారు, చర్చికి రావడం మానేస్తున్నారు, వాక్యం వినడం మానేస్తున్నారు. ఎందుకు వాక్యం వినడం మానేస్తున్నారు అంటే ఆ వాక్యంలో మన జీవం ప్రకటించబడట్లేదు. అంటే యేసుక్రీస్తే నా జీవము, యేసుక్రీస్తులో నా జీవితం ఉందని చెప్పే సేవకుడు ఉంటే ఎస్ ఆ సంగతులు నా జీవాన్ని కూర్చే కదా ఆయన నిరీక్షణ కలుగుతుంది. మరి అలాంటి సంగతులు విత్తబడకపోతే అతనికి సహవాసంకి రావాలని మనసు రాదు. మనం కూడి వస్తున్న ప్రతిసారి కూడా క్రీస్తే నా జీవము, మనం క్రీస్తుని గురించి వింటున్నాం అంటే నా జీవాన్ని గురించి సంగతులు వింటున్నామని నిరీక్షణ పుట్టించాలి. లేకపోతే అతడు మందిరానికి రాడు, సహవాసానికి రాడు, అతడు ఆసక్తితో రాడు, ఏదో వస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ఆ సంగతులు నా కొరకే అనేది అతనికి గ్రహింపులోకి రాదండి. ఏదో ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని మాటలు నేర్చుకుంటాడు, కానీ ఆ సంగతులు నా గురించి అనే ఒక తాత్పర్యం కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి సంఘాల్లో జీవం ప్రకటించబడుతుందా? సంఘంలో క్రీస్తు ప్రకటించబడుతున్నాడా? పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమంటాడంటే, చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, లేదా 22వ వచనం. యూదులు సూచక్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదుగుచున్నారు. అయితే 23వ వచనం, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం కదా. ఎవరిని ప్రకటిస్తున్నారు పౌలు గారు? సిలువ వేయబడిన క్రీస్తు. ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఎవరు? మన జీవం. ఆ జీవం ప్రకటించబడితే ఆ జీవం నిరీక్షణ పెట్టుకుందాం. కొన్నిసార్లు జీవం ప్రకటించబడుతున్నప్పటికీ మనం నిర్లక్ష్యం చేస్తాం, జీవం మీద మనసు పెట్టుకోము. అప్పుడు
ఆ జీవం మీద మనసు పెట్టుకోకపోతే కొన్నిసార్లు మనం దుఃఖపడవలసి వస్తుంది ప్రియులారా. కాబట్టి ఆ జీవాన్ని కూర్చిన సంగతులు మనం వినడానికి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. ఆ జీవాన్ని మీద మనసు పెట్టుకోకపోతే మనం శ్రమల్లో గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలియకపోతే మనం రాంగ్ రూట్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం సరైన త్రోవలో వెళ్ళాం, అక్కడ రాంగ్ రూట్లో మనకు సమాధానం కూడా నెమ్మది ఉంటుంది. అప్పుడు దేవుని శక్తి చేత మనం కాపాడబడలేం. కాబట్టి అలాంటప్పుడు మనకు కొంతకాలం దుఃఖం వస్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 5వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, మన స్వాస్థ్యం భద్రంగా ఉందని. ఆ స్వాస్థ్యం మీద మనం మనసు పెట్టుకోలేమనుకోండి, ఏం జరుగుతుంది? 6వ వచనం, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. అంటే స్వాస్థ్యం మీద మనసు పెట్టుకుంటే మనకు ఆనందం, మిక్కిలి ఆనందం. అసలు ఆ రియల్ జాయ్ని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. ఆ ఆనందంతో కూడిన లైఫ్ని మనం అనుభవిస్తాం. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. అంటే ప్రస్తుతం మీకు ఎందుకు దుఃఖం వస్తుంది, ప్రస్తుతం మీకు ఎందుకు బాధలు కలుగుతున్నాయి, శ్రమలు కలుగుతున్నాయి అంటే మీరు ఈ క్షణంలో, అంటే ఈ ప్రస్తుత కాలంలో మీరు జీవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి, ఈ ప్రస్తుత కాలంలో మీరు వాక్యం వినట్లేదు కాబట్టి, ఈ ప్రస్తుత కాలంలో మీ జీవాన్ని గురించిన సంగతి వినట్లేదు కాబట్టి, వాగ్దానం మీద మనసు పెట్టలేదు కాబట్టి, ఈ వాగ్దానం మీద మనసు పెట్టకపోవడం, ఇలా మన జీవాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా దుఃఖం కలుగుతుంది. చాలామంది యేసు ప్రభు నా జీవితంలో కష్టాలు ఇచ్చాడు, నాకు శ్రమలు ఇచ్చాడు, ప్రభు నన్ను పట్టించుకోలేదు, ప్రభు నన్ను ఏం చేయట్లేదు, అందరి జీవితాల్లో గొప్ప మేలు చేశాడు, అందరికీ చాలా అన్ని ఇచ్చాడు, నాకు ఏం ఇవ్వలేదు ప్రభు అంటే, మనం పెట్టాల్సింది జీవం మీద మనసు పెట్టాలి. వాక్యం జీవం మీద మనసు పెడితే వాళ్ళకి అన్ని ఇచ్చడు కావచ్చు, బంగ్లాలు కార్లు ఇచ్చడు కావచ్చు, కానీ వాళ్ళకు లేని సంతోషాన్ని, ఆ మెక్కిన ఆనందాన్ని నీకు నాకు ఇస్తాడు దేవుడు. ఎన్ని ఉన్నా కానీ సంతోషం లేకపోతే వ్యర్థమే కదా. ఒక నరుడు అన్నిటి సంపాదించుకొని తన లైఫ్ పోగొట్టుకుంటే, ఒకడు అన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? మరి ఆ ప్రాణము, మనలో ఉన్న ప్రాణము ఆనందంతో ఉండాలి కదా. ఆ ప్రాణం ఉల్లసించాలి, మనము ఆనందంతో గడపాలి. ఈ బ్రతుకు దినాల్లో ఆనందంతో గడపాలి. సొలొమోన్ అంటాడు, సూర్యుని కింద ఉన్నటువంటి లైఫ్ అసలు వ్యర్థం అంటాడు, ఆయన సమస్తం వ్యర్థం అంటాడు. కానీ మన లైఫ్ చాలా శ్రేష్టమైంది. మనం దావీదు నాట్యం ఆడాడు కానీ మనం ఇంకా ఎక్కువ చేయొచ్చు. అంత గంతులేసి అనుభవం మనకి ఇచ్చాడు ఆయన. ప్రతిసారి కూడా నిరీక్షణ పెట్టుకోవచ్చు. ఈ సమస్య వచ్చిందా, ఆ సమస్యలు కూడా నిరీక్షణ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన కొరకు పరలోకంలో ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మన బలహీనతల్లో ఆయన సహానుభవం గలవాడు. హీ హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ లైక్ అస్. అంటే మనలాగానే ఆయన ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాడు మనలాగా. మీకు మాట చెప్తాను, ఇక్కడ అవసరాన్ని బట్టి శోధన ఎందుకు వస్తున్నాయంటే మీరు జీవాన్ని నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి. మరి ఆయన మన వంటి వాడే, అంటే మనతో పాటు మన బలహీనతలో సహానుభవం గలవాడే కదా. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు సిలువను సహించాడు, అవమానం నిర్లక్ష్య పెట్టాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టాడు. చూడండి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో మధ్యలో ఉంటుంది. 12వ అధ్యాయం 2వ వచనంలో మధ్యలో ఉంటుంది. ఆయన, మీకు దొరికిందండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కదా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై సిలువను సహించాడు, అవమానం నిర్లక్ష్య పెట్టాడు. మరొక మాట చదువుకుంది ఇక్కడనే 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయన తలుచుకోండి. కాబట్టి పాపాత్ములు ఏం చేశారు? ఆయన సిలువేశారు, ఆయన తిరస్కరించారు, ఆయన్ని బాధ పెట్టారు, ఆయన వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకున్నారు, గడ్డ ప్రక్కల్ని పెరిగి వేశారు, వీపంద నాగడి చాలా దున్నబడింది, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఇంతగా శ్రమలు పాలయ్యాడు. ఎందుకంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. ఆయన ఎప్పుడు ఆనందిస్తాడు? తన బిడ్డలమైన మనము ఆనందిస్తాడు. అర్థమవుతుందా? మనం ఆనందిస్తే ఆయన సంతోషం. ఎందుకంటే ఆయన మన కొరకే వచ్చాడు, ప్రతి మనుషుని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రతి మనుషుని కొరకు మరణాన్ని రుచి చూడడానికి వచ్చాడు ఆయన. హెబ్రీ 2:9.
మరి మనుషులంగా మనము జీవించకపోతే ఆయన ఆయన సంతోషం ఎలా ఉంటుంది? ఫిబ్రవరి 10:38 ఏమంటాడంటే, అతడు వెనుక తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషముడు అంటాడు. అంటే మనము జీవితాన్ని నీతిమంతుల విశ్వాసం మూలంగా జీవించడానికి జీవితాన్ని నిర్లక్ష్య పెడితే ఆయనకు ఆనందం లేదు. ప్రియులారా గమనించండి మరొక మాట, మన ప్రాణాలు అలసట పొందకుండా మనం అలసట పడకుండా మన ప్రాణం విసుక్కుండా ఉండాలంటే పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓచుకున్న క్రీస్తుని చూడాలి. అందుకని మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించుకోవడానికి యేసుక్రీస్తు వైపు చూడాలి, ఆ ప్రధాన యాజకుడి వైపు చూడాలి. ఆ ప్రధాన యాజకుడు ఎవరంటే మనకు సరిపోయినవాడు. హీఈస్ పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన మనకు సరిపోయినవాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని ఆదరించలేరు. ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని అంతగా మన అవసరాలు తీర్చలేరు. కానీ ప్రభువు మనకు తన విలువైన ప్రాణం పెట్టాడు. మీరు అడగండి, నిరీక్షణ పెట్టుకుని అడగండి, ప్రభు ఖచ్చితంగా సమయోచితమైన సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం ఉన్న స్థలమే అది పరిశుద్ధ స్థలం. ఆయన తన ఎదుట ఉన్నాం మనం. ఆయన ఫేస్ మనకి ఇలా స్ట్రైట్గా ఉంది, ముఖముగ్గి ఉన్నాడు ఆయన. మనం అడగచ్చు ఆయన్ని. నాయన తండ్రి అని మొరపెట్టే తన ఆత్మలో ఉంచాడు. గల్తీ 4:6. ఆత్మతో ఎదురు చూడండి, ఆత్మతో అడగండి. ఆ జీవం మీద మనసు పెట్టుకొని, ఆ వాగ్దానం మీద మనసు పెట్టుకుని అడిగితే ఖచ్చితంగా దయచేస్తాడు ఆయన. ఆ నిరీక్షణలో మనం నిలిచి ఉండాలి ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? తిరస్కారం అంతా ఓచుకొని ఆయన తలుచుకోవాలి. ఇంకో మాట 4వ వచనంలో, మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు కదా. మనము రక్తం కారేంతగా ప్రయాసపడ్డామా? అంతగా ప్రయాసపడుతున్నామా? లేదే. ప్రభు తాను అప్పగించుకున్నాడు, మనకు రక్తాన్ని చిందించాడు. ఆయన కృపగా ప్రత్యక్షమయ్యాడు, శరీరధారిగా వచ్చాడు, రక్త మాంసాలు పాలువాడయ్యాడు. ఆయన శరీరం మందు, ఆ మాంసయుక్తమైన దేహం మందు మనకు రావాల్సిన శిక్ష అంతా పడ్డది. అంతగా ఓచుకున్నాడు ఆయన. మనమైతే అంతగా ప్రయాసపడలేదు కదా. మనం పొదుకున్న రక్షణ ఉచితంగా పొదుకున్నాం. మనం పాపము కారణంతగా మనం ప్రయాసపడ్డామా? రక్తం కారణంతగా మనము ఎదిరించామా? కాదు కదా, పాపంతో అంత. కాబట్టి మన ప్రతి సమస్య ఆయన తీర్చగలడండి. సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మనం జీవం మీద మనసు పెట్టుకోకపోతే వస్తాయి. జీవం మీద మనసు పెట్టుకోవాలంటే జీవాన్ని గురించి వినాలి, ఆ సంగతులు వినాలి, వాటి మననం చేసుకోవాలి, వారి అభ్యాసం చేసుకోవాలి, వాక్యాన్ని వింటున్న వాక్యాన్ని భద్రపరచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు నా మాట విననందుననే వాళ్ళు కొత్త వేరే నిబంధన కోరుకున్నారు. అందుకని నిర్గమ 19:5 అంటాడు, మీరు నా మాట శ్రద్ధగా వినిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారన్నాడు. పిల్లల గమనించండి, వినుటకు మన చెవులు అప్పగించాలి ఆయనకి. వినుటకు చెవులు అప్పగిస్తే ఖచ్చితంగా మనం వింటే చాలండి, మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే మనం ఆ వాగ్దాన జీవనంలో ప్రవేశిస్తాం మనం. కాబట్టి ఈ శోధనలు మనం తప్పించుకుంటాం. అర్థమవుతుందా? మనలో అసలు ఆ ఆత్మప్రభుని ఎందుకు ఉంచాడు? మత్సరపడ్డానికా? ఇంకొకరిని చూసి కుళ్ళుపడ్డానికా? వారు అలా బతుకుతున్నారు, మనం ఇలా బతుకుతున్నాం. వారు ఒక లగ్జరీస్గా బతుకుతున్నారు, మనం ఇలా ఉన్నాం, మనకేం లేదు, ప్రభు మనకేం చేయలేడు, మనకేం సహాయం చేయలేడు, ప్రభు మన పక్షాన లేడు అనుకుంటున్నావా? లేదు. ఆయన మన పక్షాన ఎల్లప్పుడూ మన కొరకే, మన పక్షం ఆయన నీతిమంతుడైన ఉత్తరాదిగా ఉన్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, నిరంతరం జీవిస్తున్నాడు ఆయన. యాకోబు పత్రికలో ఒక మాట చూద్దామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మనం ఎలా అడుగుతున్నాం చూడండి. 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛ నుండే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటం లేదు. నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదు. మీరు అడగాలి, దేవుని అడగాలి. ఎలా అడగాలంటే, నాకు కలిగినవన్నీ కూడా నీలో ఉన్నాయి, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయన సమస్తం ఉంది, ఆ సమస్తంపై నిరీక్షణ పెట్టుకుని అడగండి. దేవుని వల్ల దయచేయబడినవి మనకు ఆయనలో ఉన్నాయి, క్రీస్తులో ఉన్నాయి. ఆ క్రీస్తులో మనం నిరీక్షణ పెట్టుకుని అడగండి. ఆయన సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. అసలు ప్రభుత్వంలో అయినా సింహాసనంలో అయినా ఆయన బట్టే కలిగాయండి. కొలసి పత్రిక సారాంశంలో చూస్తే ఆయన్ని బట్టే, మన కొరకే ఆయన జీవిస్తున్నాడు. మన లైఫే ఆయన, మన రిప్రజెంటేటివ్ ఆయన. ఆయన మీద నిరీక్షణ పెట్టుకోండి, మీరు అడగండి. ఖచ్చితంగా మీరు అడగనందున మీకు ఏమీ దొరకట్లేదు. ఒకవేళ అడిగినా కానీ మీ భోగేశ్వర కోసం అడుగుతున్నారు. అర్థమవుతుందా? దురుద్దేశంతో అడుగుతున్నారు. ఇక్కడ 5వ వచనంలో ఏమంటాడంటే, ఆయన
మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా? అంటే మనలో ఆత్మనుంచాడు, ఆ ఆత్మ ద్వారా మనం ఎదురు చూస్తాం, ఆ ఆత్మ ద్వారా నిరీక్షిస్తాం, ఆత్మ ద్వారా తెలుసుకుంటాం ఆ జీవాన్ని గురించి, ఆ లైఫ్ని గురించి. మరి మనలో ఉన్న ఆత్మ మత్సరపడేలా చేయడు. అంటే మనకి ఇవ్వకుండా వాళ్ళకిచ్చి వాళ్ళని బట్టి మనం మత్సరపడే విధంగా చేయడు. మనకి ఇస్తాడు, నువ్వు అడుగు ఇస్తాడు, ఆత్మతో ఎదురు చూడు ఇస్తాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందంటే, అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమే ఉంటుంది. ఆ ఆత్మ గలవారమే అడిగితే ఖచ్చితంగా మనము విశ్వసించింది కనుక మాట్లాడితే ఖచ్చితంగా మనకు ఆయన దయచేస్తాడు. ప్రియులారా, మనం మాట్లాడాలి. శారా అబ్రహాముని యజమానుడా అని పిలిచింది, అనేకులకు తండ్రి అని పిలిచింది. నిర్ణయకాలమున కుమారుడు పుట్టాడు ఇస్సాకు. ఇస్సాకు అంటే ఏంటి? నవ్వు. మన జీవితంలో కూడా వాగ్దానం నెరవేరుతున్నప్పుడు మనం ఆనందిస్తామండి, మిక్కిలు ఆనందిస్తాం. కాబట్టి ప్రియులారా, మన యందున్న ఆత్మ, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించాడు. అంటే కుళ్ళుకునే విధంగా అపేక్షించాం. మనకు దయచేస్తాడు ఆయన, మనకి ఇన్ టైంలో దయచేస్తాడు, రైట్ టైంలో దయచేస్తాడు ఆయన. అర్థమవుతుందా? సమయోచితమైన సహాయాన్ని మనకి ఇస్తాడు ఆయన. మీరు చూడండి, ఋతు గ్రంథంలో ఆమె అన్యజాతి స్త్రీ మోయాబీరాలు ఆమె ఎక్కడికి వచ్చింది? యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చింది. ఆమెకు దయచేశాడు. ఆమె మొదటి అధ్యాయంలో ఆమెకి ఏం లేదు. 2వ అధ్యాయంలో బోయాజు పొలంలోకి వచ్చింది, పరిగేరుకుంది. ఆ తర్వాత 3వ అధ్యాయంలో 6 కొలల ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత 4వ అధ్యాయంలో బోయాజుని వివాహం చేసుకున్న తర్వాత ఆ పొలానికే యజమానురాలైంది కదా. క్రమక్రమంగా ఆయన ఆమెను అభివృద్ధిపరిచాడు. మీరు ఇస్సాకును చూడండి, 26వ అధ్యాయం ఆదికాండంలో 13వ వచనంలో ఏముంటుందంటే, ఇస్సాకు క్రమక్రమంగా వృద్ధి చెందాడు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నాడు, ఆ దేశమందు నుండి నూరంతర ఫలం పొందుకున్నాడు ఆయన. కాబట్టి మనం కూడా వెయిటింగ్ చేస్తే ఖచ్చితంగా మనకు దయచేస్తాడు ఆయన. హెబ్రీ పత్రికలు ఏముంటుందంటే, వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉందంటాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వీళ్ళ నిరీక్షణ ఉంచండి, కలవరపడద్దు. లోకంలో భ్రమపరిచే ఆత్మ ఉన్నాడు, వాడు మన భ్రమపరుస్తాడు. ఈ భ్రమ ద్వారా మనం క్రీస్తు నుండి మనం తొలగిపోయే అవకాశం ఉంటుందండి. వాడు మనల్ని ప్రేరేపిస్తాడు, మనల్ని క్రియలు చేసే విధంగా ప్రేరేపిస్తాడు. అంటే నువ్వు ఇలా చేస్తే దేవునికి చేస్తాడు అనే భ్రమలోకి తీసుకెళ్తాడు వాడు. కాబట్టి ప్రియులారు గమనించండి, మనకు ఆత్మనిచ్చిన ప్రభువు క్రియల ద్వారా ఇయ్యాలి. అలాగే మనలో అద్భుతాలు చేసే ప్రభువు కూడా క్రియల ద్వారా అద్భుతాలు చేయడు. అంటే ఆ ఆత్మ ప్రభు క్రియల ద్వారా అందించబడలేదు, మన అద్భుతాలు కూడా క్రియల ద్వారా మనం పొందుకోలేము. దేవుడే మన జీవితం అద్భుతాలు చేస్తాడు. ఆ మాట చదువుకున్నాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినటం వల్ల పొందితిరా? అంటే ఏంటిది? మన క్రియల ద్వారా ఆత్మను పొందుకున్నామా? ప్రభువా నీకోసం నేను అది చేస్తా ఇది చేస్తా, నాకు నీ ఆత్మని ఇవ్వంటే మనం పొందుకున్నామా? లేదు కదా. ప్రభు పుణ్యకార్యం ద్వారా, ఆ పుణ్యకార్యం మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆత్మను పొందుకున్నాం. మనం ఏం క్రియలు చేయలేదు కదా. మరి అద్భుతాలు చేయాలంటే కూడా మనం క్రియలు చేసిన అవసరం లేదు. ప్రభుని అడిగితే ఇస్తాడు ఆయన. అర్థమవుతుందా? అడుగుడి మీకు ఇవ్వబడును. ఆయన ఖచ్చితంగా దయచేస్తాడు. మనము మత్సరపడేంతగా ఆయన మనని ఆ స్థితిలో తీసుకెళ్ళాడు. ఆయన మనకు దయచేస్తాడు, రైట్ టైంలో దయచేస్తాడు. మన జీవమే మనసు పెట్టుకోవాలి ప్రియులారా. అర్థమవుతుందా? మన జీవమే మనసు పెట్టుకోవాలి. సరైన టైంలో మనల్ని హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన హస్తం కింద మన దీన మనసులమే ఉంటే ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు ఆయన. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఏ విషయంలో కూడా మనము కొదవలేని వారం. కీర్తనకారుడు ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటాడు. కాబట్టి మనకు లేమి లేదు ప్రియులారా. గమనించండి, మనకు ఆయన సమృద్ధిగా దయచేస్తాడు. ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన కొరకు జీవిస్తున్నాడు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. ఆయన ఎట్టివాడే ఉన్నాడు, మనం ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. కాబట్టి ఈ నిరీక్షణ పెట్టుకు మనం ముందుకెళ్దాం. ప్రభు ఒక ఆత్మ మనకు సహాయం చేయను కదా. చిన్న మాట మనం ప్రార్థన చేసి మనము కూడిగా ముగింపు చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితం వాగ్దానం అని చెప్పు ప్రభువ. ఆ వాగ్దాన సంబంధ జీవితంలో నాయన మీరు మాకు తోడుగా ఉన్నారు. మీరు మా పక్షాన విజ్ఞాపన చేస్తున్నారు. మీరు జీవిస్తున్నారు కాబట్టి మేము జీవిస్తున్నాం. నాయన మా జీవితము అయా వాగ్దానము, అది కృపావరము, అది స్వాస్థ్యం ప్రభువ, అది నిత్యమైన స్వాస్థ్యం నా తండ్రి.
దాన్ని మేము పొందుకోవాలని మీరు ఇష్టపడుతున్నారు. దాని కొరకే మీరు ప్రాణం పెట్టారు. మేము మిక్కిలి ఆనందించాలని, సంతోషించాలని, శ్రమలు తప్పించుకోవాలని మీరు కోరుకుంటున్నారు ప్రభు. నీకు వందనాలు మా ప్రభు. మేము అస్తరపడే అవసరం లేకున్నంతగా మీరు మాకు సమృద్ధినిస్తున్నారు. మేము లేమిలో ఉన్న వారం కాదు ప్రభు, మేము సర్వాన్ని కలిగి ఉన్న వారు, సమస్తాన్ని అనుభవించిన వారసుల ప్రభు. మమ్మల్ని మీరు బలపరచండి, కృప చూపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని, అన్ని విషయాల్లో మమ్మల్ని నింపమని, దేవుని వల్ల దయచేయబడిన వాటిని మాకు దయచేసి ఆత్మ ద్వారా పొందుకునే కృప అనుగ్రహించమని దేవానికి వందనాలు చెల్లిస్తూ వాగ్దాన సమయమైన జీవితాన్ని, ఆ వాస్తవమైన జీవితాన్ని స్వతంత్రించుకుంటూ మా తను మీకు ఇష్టంగా బ్రతికే కృప అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభు నామంలో మరి దేవ ఈ వాక్యం విన్నవారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో కూడా మా ప్రభు మా దాని సమావేశమైన సహాయాన్ని, వాగ్దాన సంబంధమైన జీవితాన్ని వారికి అనుగ్రహించి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు నామం పేడ స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి ఈ కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి ఈ వర్తమాన విన్న ప్రియ సహోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.